మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నెంబర్ల గురించి ఎంత మాట్లాడినా తక్కువ. ఒక మనిషికి ఒక నెంబరు నిజంగానే ధనాన్ని ఇస్తుంది. ఒక మనిషికి ఒక నెంబరు ఆయుష్నివ్వదు. ఒక మనిషికి ఒక నెంబర్ ఫ్యామిలీనివ్వదు. ఒక మనిషికి ఒక నెంబరు బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చి ఒక క్రికెటర్గా నిలబెడుతుంది. ఇవన్నీ నెంబర్ల విన్యాసాలే. ఏ నెంబరు ఎప్పుడు ఎలా చేస్తుంది అంటే నెంబర్ని ఆల్టర్ చేయటం మనిషి వల్ల కాదు. మేబీ మనిషి నెంబర్లను క్రియేట్ చేశాడని మన భుజాలు తడుముకోవటమే తప్ప మనం నెంబర్స్ని ఆల్టర్నేట్ చేయలేమండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ని ఆల్టర్ చేయటం కుదరదు. మీరు బర్త్ సర్టిఫికేట్లో ఇదివరకు అది కూడా చూడండి, ఒకప్పుడు బర్త్ సర్టిఫికేట్ మనం చెప్పింది వేదం, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఏది ఉంటే అదే వేదం. పొరపాటును కూడా దొంగ బర్త్ సర్టిఫికేట్లు రావట్లేదు. అఫ్కోర్స్ అయినప్పటికీ కొంత మేము చేయించుకుంటామండి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చేయించండి. ఏం చేయించినా మీదంటూ ఒరిజినల్ నెంబర్లో మీ పుట్టిన తేదీలో ఏ నెంబర్ ఉందో అది మిమ్మల్ని ఉతకాలంటే ఉతికేస్తుంది, ఎగరేయాలంటే ఎగరేస్తుంది. ఈ నెంబర్ మీకు ఎలా వస్తుంది? దీన్ని ఆల్టర్ చేసుకోవచ్చా అంటే ఇప్పుడే చెప్పాను కదండి, ఇల్లీగల్గా వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ కూడా దొంగ బర్త్ సర్టిఫికేట్ తీసుకునేటటువంటి జాడ్యానికి మనుషులు పాల్పడుతున్నారు. కాబట్టే వీళ్ళకి లైఫ్లో బ్రహ్మాండమైనటువంటి చురుకులు చమకులు తగులుతుంది. అంతే కదండి. ఒక నెంబరు ధనాన్ని ఇవ్వాలండి. అది ఏ నెంబరు? మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ అండి అది? మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలుసు అయినా చెప్పను, అందుకే అడుగుతున్నా. మీకు తెలిస్తే చెప్పండి. అయితే ఈ డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ అనుకుని ధనాన్ని ఇచ్చే నెంబరే పేరు మొత్తం అదేలా ఉండేలా పెట్టేసుకుందామా? అప్పుడు హార్మ్ ఫట్ అయ్యేదేంటో చెప్పమంటారా? ఆరోగ్యం. మీకు పర్సనల్ లైఫ్ ఉండదు, హెల్త్ ఉండదు, ఇంకేం చేసుకుంటాం డబ్బుని కదండి. కానీ డబ్బు అవసరం ఉన్నవాడికి తెలుస్తుందన్నమాట డబ్బు బాధ ఏమిటో. నేను కూర్చొని చెప్పడం బాగానే ఉంటుంది, కానీ అవసరం ఉన్నవాడికి దాని గురించి ఎన్ని తిప్పలు పడాలో తెలుస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి డబ్బు అవసరమే. అది మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఎంత ఇవ్వాలో అంతకు మించి ఒక్క పైసా కూడా రాదు అనేది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇల్లీగల్గా సంపాదిస్తారు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటుంది, లీగల్గా సంపాదిస్తారు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. మీరు దొంగతనం చేయాలి అని ఉంటుంది, అబద్ధాలాడి మీ వృత్తిని మీరు నిలుపుకుంటూ డబ్బులు సంపాదించమని ఉంటుంది. ఎదుటి మనిషి బలహీనతని బేస్ చేసుకుని మనం ఎదగటం అనేది ఒకవేళ నిజంగా తెలివితేటలకి సంబంధించిన విషయం అయితే కనుక అది ఎక్కడో ఒక చోట జీరో అయిపోతుందండి. కాబట్టి మిమ్మల్ని డిసైడ్ చేసే నెంబరు బాగుండాలని కోరుకోవాలి మనం, అంతే కదండి. నన్ను డిసైడ్ చేసే నెంబర్ 1 అనుకోండి, నేను హ్యాపీ. నన్ను డిసైడ్ చేసే నెంబర్ 7 కావాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. బై గాడ్స్ గ్రేస్ నాకు అదే వచ్చింది. కానీ ఈ కాంబినేషన్లో నెంబర్లు ఉన్నాయి చూసారా, అవి మన ఇష్టం ప్రకారం రావు. 2 నెంబర్లో పుట్టిన వాళ్ళకి 33 అనేది వచ్చిందనుకోండి, అంటే 233 వచ్చిందనుకోండి, వీళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. కానీ 100లో ఇవి 5-6 వస్తాయండి. 2కి 15 వస్తుంది, 24 వస్తుంది, 51 వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ నాకు కావాల్సిన నెంబర్ ఏంటండి? ఒక వ్యక్తి అన్ని రకాలుగా బాగుండాలి, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. అంటే మీకు 2కి 33 రావాలి. ఈ 33ని మళ్ళీ మనం లెక్కలు వేసినప్పుడు 31 రావాలండి. అద్భుతంగా ఉంటుందండి. నెంబర్లండి అవి, కాకపోతే ఇవి రావు కదా. నేను పెట్టేస్తే రావు, మీరు పుట్టిస్తే రావు. అందుకే అంటున్నాను, నెంబర్ని ఆల్టర్ చేయకండి, మీరు చేయలేరు. ఇదే నెంబర్లో నేను పుట్టాలి అనుకుంటాం కూడా మన వల్ల కాని పని. వచ్చిన నెంబర్ని తీసుకోవడమే మహాప్రసాదం అంటూ. కాబట్టి నెంబర్లు మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి, నెంబర్లు మిమ్మల్ని డిక్టేట్ చేస్తాయి, నెంబర్లు మిమ్మల్ని ఎదిగేట్లు చేస్తాయి. అదే నెంబర్ కోప్పడింది అనుకోండి, మిమ్మల్ని సర్రమని కిందకి జారుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.